ఓకేనా? అంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికైనా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక 3 డిఫరెంట్ క్రైమ్స్. అంటే దీంట్లో ఈ మోడస్ ఆపరండి అంటారు. మోడస్ ఆపరండి అంటే చేస్తున్న విధానం, దొంగతనం చేస్తున్న విధానం కూడా కొంత కొత్తదనమాట. సో దీన్ని మనము మీరు అందరు సహాయంతో పాటు పబ్లిక్కి చెప్పామంటే పబ్లిక్ కూడా కొంత అవేర్నెస్ వస్తాయనే ఉద్దేశంతో పాటు ఈ 3 కేసు గురించి మీకు బ్రీఫ్ చేస్తూ మనం రికవరీ చేసుకుని కూడా మేము ముందుకు పెట్టాము. అదే రీజన్ అనమాట. సో ఫస్ట్ కేసు ఆల్ డీటెయిల్స్ మీకు ప్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతాయి. అన్ని డీటెయిల్డ్ ప్రెస్ నోట్ ఇస్తాయి. జస్ట్ ఇంపార్టెంట్ విషయాలు నేను షేర్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే క్రైమ్ నెంబర్ 195/24 వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రీసెంట్ టైమ్స్లో బైక్ దొంగ, అంటే నాట్ రీసెంట్ టైమ్స్, ఎప్పటి నుంచో ఉంది. దాన్ని కరెక్ట్ చేయడానికే ప్రయత్నం చేస్తాము. ఈ ఎలక్షన్ టైం కాకుండా రిమైనింగ్ టైం అని. ఒకటి బైక్ దొంగతనాలు, రెండవది బ్యాగ్ కట్టింగ్. బ్యాగ్ ఉన్నప్పుడు కట్ చేసుకొని వెళ్ళిపోవడం. అంటే జనరల్లీ ఇది పిక్ పాకెట్స్ జనరల్లీ దీన్ని చేస్తుంటారు. సమ్ టైమ్స్ బ్యాంకుకి వెళ్ళి బయటికి వచ్చినప్పుడు డైవర్షన్. మీకు తెలుసు ఆ పలానా వ్యక్తి బ్యాంకులో లిక్విడ్ క్యాష్ తీసుకొని బయటకు వస్తున్నారని తెలుసు, వాళ్ళనే ఫాలో చేస్తూ ఎక్కడైనా ఎవరూ లేకుండా ప్లేస్లో బ్యాగ్ని లాక్కొని వెళ్ళిపోవడం, ఇలాంటి అఫెన్సెస్ అక్కడెక్కడ జరుగుతున్నాయి. ఇది మనము పూర్తిగా కట్టడి చేయాలంటే పోలీస్ ఒక్కరు మాత్రం కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్క పబ్లిక్లో ఉన్న వాళ్ళు కూడా బాధ్యత అనేది ఉండాలి. సో దాంట్లో ఒక భాగంగా జరిగిన క్రైమ్ ఈ 195/24 క్రైమ్ అనేది. మన గవర్నమెంట్ హాస్పిటల్ టు బస్ స్టాండ్ మధ్యలో ఒకరు బ్యాగ్ని కట్ చేసుకొని ఎస్కేప్ అయిపోయారు. దాన్ని టోటలీ 133 grams ఆఫ్ గోల్డ్, అంటే దాదాపు మనకి 4 lakhs వర్త్ గోల్డ్. అది మనం వితౌట్ ఎనీ క్లూ, అది కూడా ప్రతి ఒక్క ప్రాపర్టీ అఫెన్స్ కూడా మన సిరీస్గానే తీసుకుంటున్నాము. సమ్ టైమ్స్ అది క్లిక్ అవుతుంది, సమ్ టైమ్స్ అది క్లిక్ అవ్వదు. దాంట్లో ఈ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కేసు. దీంట్లో ఎస్డిపిఓ కాకినాడ, తర్వాత క్రైమ్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు అండ్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు అందరూ కూడా సిబ్బందితో పాటు ఈ కేసుని బాగా ఎఫర్ట్స్ పెట్టేసి డిటెక్ట్ చేశారు. కాబట్టి ఇంటాక్ట్ మనకి 133 grams కూడా మనం రికవరీ చేయడం జరిగింది. ఒక కేసు ఇది. రెండవది కేసు ఇది కొంచెం మనకి డిఫరెంట్ కేసు ఏంటంటే 188/24 టూ టౌన్లో ఒక కేసు. ఇది చీటింగ్ కేసు కిందకే కట్టాము, కానీ అందరూ మోడస్ ఆపరాండిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అందరూ రెంటల్ కార్ ఇస్తున్నారు, మీకు ఐడియా ఉంటాయని అనుకుంటున్నాను. ఈ పాత కేసులో అరటికట్ల దారకేశ్వరరావు, కర్ణం శక్తిబాబు అని చెప్పేసి ఇతరు కూడా వైజాగ్, వీళ్ళ అఫెండర్స్ పైన ఆల్రెడీ 5 కేసులు ఉన్నాయి. ఈ దొంగతనాల కేసు, పిక్ పాకెట్ కేసులు ఉన్నాయి. ఇది ఫస్ట్ కేసు, నేను చెప్తున్నది ఫస్ట్ కేసు, బ్యాగ్ కట్టింగ్ కేసు. రెండవది కేసు టూ టౌన్లో 188/24 నాకు కేసు చీటింగ్ కిందకి మనం కట్టాము. ఈ మోడస్ ఆపరండి కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు రెంటల్ కార్స్ దొరుకుతున్నాయి. వైజాగ్, విజయవాడలో ఉన్నది, ఇప్పుడు కాకినాడలో కూడా వచ్చేస్తుంది రెంటల్ కార్స్. రెంటల్ కార్ని తీసుకొని దాన్ని తనఖా పెట్టి దాంట్లో ఉన్న అమౌంట్ని తీసుకొని జాలీగా ఎంజాయ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కారు వాల్యూ 10 లక్షలు అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి తనఖా పెడతారు. తనఖా పెట్టేసి 2 లక్షలు తీసుకుంటారు, దాన్ని ఖర్చు పెట్టేస్తారు. మళ్ళీ ఆ కార్ని వచ్చి తీసుకోరు. కారు ఓనర్ ఎక్కడ, కారు కనిపించదు. ఇలాగా ఆల్మోస్ట్ 7 కార్ని ఇలాగా రెంటల్కి, అంటే ఫ్రీ, అంటే ఇప్పుడు మామూలుగా నేను ఒక కారు కొనుక్కున్నానని అనుకోండి, దానికి నేను ప్రతిసారి కూడా ఈఎంఐ కట్టాలి. ఈఎంఐ కట్టాలంటే నేను ఒక డ్రైవర్ పెట్టుకుని దాన్ని చేయాలంటే కష్టం. నేనేం చేస్తాను, రెంటల్కి వదిలేస్తాను. ఓకే 2 days మీరు నాకు 25,000 కట్టేయండి, మీరు కారు మీరే డ్రైవ్ చేసుకోండి. సమ్ ఏదో బాండ్ లాగా రాసుకొని కార్ని ఇచ్చేస్తారు. వాళ్ళ కారు తీసుకున్న వ్యక్తి ఏం చేస్తారు, ఏదో ఒక ఫాల్స్ అడ్రస్ ఇచ్చేస్తూ ఆ కార్ని వెళ్ళి తనఖా పెట్టి, ఎక్కడైనా బయటికి తనఖా పెట్టి, తనఖా ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళు కూడా ప్రాపర్ ప్రూఫ్ కానీ, అడ్రస్ కానీ, ప్రాపర్ వెరిఫికేషన్ కానీ చేయకుండా తీసుకున్న వాళ్ళ పైన కూడా కేసు పెట్టాం. ఎవరెవరు ఆ కార్ని అలాగా తీసుకున్నారన్నా వాళ్ళ పైన కూడా కేసు పెట్టాం యాక్చువల్లీ. సో అలాగా ఇస్తూ దాదాపు 7 కారు, అన్నీ కూడా కాకినాడవే. కాకినాడకి పెద్దాపురం సబ్ డివిజన్కి చెందిన కలిపి 7 కారు ఇలాగ తనఖా పెట్టారు. వాళ్ళు తనఖా పెట్టిన పేరు ఏంటంటే తెలుగు రాజేష్ ఒకటి, బక్కే కిషోర్ ఒకటి, ఇద్దరు కూడా కాకినాడ. ఒకరు రాచర్లపేట, ఇంకొకరు వలసపాకులు. ఓకే, దొంగ మనతో పాటే ఉంటారు, మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి.
ఆ మళ్ళీ డబ్బులు రావాలంటే తిరిగి రాదు. ఓకే, సో ఇది ఒక కొత్త మోడస్ ఆపరెండి. జూమ్ కార్ అంటారు. జూమ్ కార్ మీకు అందరికి తెలుసు. అలాగా తీసుకుని వెళ్తారు, 2-3 days తిప్పేసి మళ్ళీ వచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తుంటారు. దానికి ఏదైనా ఒకటి మీరు ప్రూఫ్, ఒరిజినల్ ప్రూఫ్ ఏదైనా ఇచ్చేసి కార్ని తీసుకున్నారు. ఇది కొంత ఆర్గనైజ్డ్గా లేకుండా ఉంటాయి. కాబట్టి దీంట్లో మెయిన్ ఎవరు మోసం పోతున్న వాళ్ళు. మీకు ఈఎంఐతో పాటు డబ్బులు కట్టాలంటే ఉందంటే కొనుక్కోవాలి, లేకపోతే ఆ రిస్క్ తీసుకోకూడదు. అది మీరు ఈఎంఐ కట్టడం వరకు నేను రెంట్కి వదిలేస్తాను, తర్వాత ఈఎంఐ కట్టిన తర్వాత అది మీరు ఓన్ అప్ చేసుకుంటారు, అప్పటి వరకు రెంటల్కి వదిలేస్తుంటారు. ఇలాంటి కార్లన్నీ తెలుసుకున్న తర్వాత ఇలాంటి నేను తీసుకుని వెళ్ళి తనఖా పెట్టేస్తాను, వచ్చిన అమౌంట్కి తనఖా తీసుకుని వస్తాను, మళ్ళీ వాళ్ళకి నా కాంటాక్ట్ లేకుండా ఇలాగా దొరికిన కారాన్ని తనఖా పడుకునే వెళ్ళిపోతుంటాం. ఇలాంటి ఎంబో కాకినాడలో కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఒకవేళ ఇలాంటి రెంటల్ వదిలేస్తున్న వాళ్ళు వితౌట్ పోలీస్కి ఇంటిమేషన్ లేకుండా, ప్రాపర్గా మీరు రిజిస్ట్రేషన్ పరంగా మీరు చేయకుండా ఇలాంటి మీరే ఓన్గా డబ్బులు కోసరం చేస్తారంటే మీకు నష్టం జరుగుతాయి. ఇలాంటి వాళ్ళు ఇలాంటి మోడస్ ఆపరెండి చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది ఒకటి. లాస్ట్ 218/24 పోర్ట్ పోలీస్ స్టేషన్ నుంచి మనకి వాయిల వెంకటేశ్వరరావు అని చెప్పి వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళని ఒకరిని అరెస్ట్ చేశాము. వీళ్ళు ఏంటంటే అంటే ఎక్స్టార్షన్ చేస్తుంటారు. ఎలాగంటే డాక్టర్ కోట్ వేసుకుంటారు, స్టెథోస్కోప్ వేసుకుంటారు, సమ్ టైమ్స్ నేను ఆఫీసర్ అని చెప్తారు, సమ్ టైమ్స్ నేను మీకు జాబ్ ఇప్పిస్తానని చెప్తారు. దాన్ని నమ్మేసి అందరూ డబ్బులు ఇచ్చేయడము, ఇలా ఈ మెథడ్ చేస్తున్నారు. ఈ వ్యక్తి పైన దాదాపు 8 కేసు ఆల్రెడీ ఉంది. 8 కేసు ఆల్రెడీ విజయవాడ, వైజాగ్లన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా మనకు ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ మన దగ్గర జరగట్లేదు, మేబీ జరగకపోవడానికి రెడీగా ఉన్నట్టు మనం భావిస్తవచ్చు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ మేరకు అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసినప్పుడు ఇదన్నీ నిజమని చెప్పారు. దీంట్లో కూడా మనము ఇప్పుడు కొత్త చట్టాల్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి ఒక చట్టాలు వస్తుంది. అది 111 సెక్షన్. ఇప్పుడు అన్ని చట్టాలు మారిపోయింది, మీకు అందరికి తెలుసా తెలియదని తెలియదు. పాత చట్టాలు వెళ్ళి కొత్త చట్టాలు వచ్చాయి. యాక్చువల్లీ దాని ప్రకారము ఇలాంటి రిపీటెడ్గా అఫెన్స్ చేస్తున్న వాళ్ళకి ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పేసి స్ట్రాంగ్ సెక్షన్ని ఇచ్చారు. దాని కిందకి ఈ వ్యక్తిని బుక్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ వ్యక్తిని కూడా ఇలాంటి, అంటే ఈ పర్టికులర్ కేసు ఎందుకు చెప్తున్నా అంటే లోకల్ లెవెల్లో ఆఫీసర్ అనేది ఒకవేళ కలెక్టర్ సార్ ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటారు, మున్సిపల్ కమిషనర్ ఉంటారు, ఆర్డీఓ ఉంటారు, విఆర్ఓ ఉంటారు, విఆర్ఏ ఉంటారు, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ అని మేము ఉన్న వాళ్ళు మీకు ఎవరికి తెలుసో వాళ్ళకే మీరు ఏదైనా అఫీషియల్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి తప్ప మీరు ఎవరో మాట్లాడుతున్నారని చెప్పేసి డబ్బులు ఇవ్వడము, జాబ్ ఇస్తారని మోసం పోవడం అనేది ఉండకూడదు. ఇలాంటి డాక్టర్ కోటు వేసుకొని కూడా అన్ని చోట్ల మోసం చేపిస్తున్నారు. దానికి కూడా మనం మోసం పోతున్నామంటే ఈ 21st centuryలో అది కరెక్ట్ కాదు. మీరు అందరూ కూడా అలర్ట్గా ఉండాలి చెప్పేసి ఈ 3 కేసు ఈరోజు మీకు ఒకసారి చెప్తామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారానే ఇది అందరికీ రీచ్ అవుతాయి. కాబట్టి మీ అందరికీ ఈ మంచి ఒక కేసుతో పాటు ఈ 2 కేసు కూడా చెప్పాము. అదర్వైజ్ ఇంకా ఈ కేసు డీటెయిల్స్, వాళ్ళకి ఏమేమి కేసు ఉన్నాయి, ఎలాగా చేశారు, అన్ని డీటెయిల్స్ కూడా మనం ప్రెస్ నోట్ ఇచ్చేస్తాము అందరికీ. సో ఇది నా తరపు నుంచి. తర్వాత ఇది మెయిన్ ఇది అయిపోయింది. రెండవది నాకు కూడా ఎస్పీ గుంటూరుగా బదిలీ వచ్చింది యాక్చువల్లీ. సో మీరందరికీ కూడా పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాలని అనిపించింది. మీరందరూ సపోర్ట్ లేకుండా కాకినాడ పోలీసింగ్ అనేది మనం చేయలేము. ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క అంటే మంచి పని చేసినా, ఈవెన్ సమ్ టైమ్స్ చెట్ట పని చేసినా అది మీరు ఎక్కడ పాయింట్అవుట్ చేయాలో అక్కడ పాయింట్అవుట్ చేస్తారు. మంచి పని చేసినప్పుడు అది అందరికీ కూడా వెళ్ళిపోతున్నట్టు మీరే చేస్తారు. మీడియా మిత్రులు, ఇక్కడ కాకినాడ మీడియా మిత్రులు ఎప్పుడు కూడా నేను మర్చిపోను. ప్రతి ఒక్కరు కూడా నాకు తోడుగా ఉంటూ ఈవెన్ ఎలక్షన్ కూడా ప్రశాంతంగా జరిపించాలంటే పెట్టిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని ప్రజలకు చేపిస్తూ కరెక్ట్గా 4th పిల్లర్ లాగా మీడియా అనేది మనకి ఎప్పుడు 4th పిల్లర్. సో అలాగనే ఇక్కడ పనిచేస్తున్నట్టు నేను భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ మీ అందరి సపోర్ట్కి. ఎప్పుడైనా గుంటూరు, విజయవాడ మీకు ఏదైనా ఇప్పుడు కూడా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో వెళ్ళి అక్కడ ఏదో యాక్సిడెంట్ అయినా నాకు కాల్ చేస్తారు అందరూ. నాకు తెలియట్లేదు, నాకు గుర్తుంది. సో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఇప్పుడు ఏదో ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చేస్తుంటారు. అంటే నాకు హ్యాపీగా అనిపిస్తాయి. ఓకే, మనం అందరికీ రీచబుల్లో ఉంటున్నాము. ఏ డిస్ట్రిక్ట్ వెళ్ళినా పాత డిస్ట్రిక్ట్లో ఉన్న మీడియా మిత్రులు కూడా మనకే ఇష్యూ నాకు కాల్ చేస్తున్నారు అన్నప్పుడు నాకు హ్యాపీ. నేను అది ఎప్పుడు బర్డన్గా తీసుకోను. మీకు కూడా ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ మీరు ఎక్కడైనా ముందు లేకపోతే విజయవాడ వస్తున్నారంటే యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ అండి అందరికీ. ఫోన్ నెంబర్